పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు నడుస్తున్నాయి. రెండు దేశాల మధ్య క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. పేలుడు శబ్దాలు, సైరన్ల మోత మధ్యలో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. ఏ క్షణంలో ఏ బాంబు వచ్చి మీద పడుతుందో అని గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్ మొత్తం ఖాళీ అయినట్లుగా తెలుస్తోంది. ఉన్నత విద్య కోసం ఇరాన్ వెళ్లిన భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రక్షించమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి? భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? పూర్తి వివరాలు చూద్దాం. మూడో ప్రపంచ యుద్ధం ఇక ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. ఇప్పటికే రష్యా, యుక్రెయిన్ ఒకవైపు, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా నడుస్తోంది. శాంతి ఒప్పందాలు జరపాలన్నా వినే పరిస్థితిలో లేరు ఆ దేశ అధినేతలు. కాకపోతే భారత్, పాక్ మధ్య 4 రోజుల యుద్ధం తర్వాత శాంతి ఒప్పందం జరిగింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్ దద్దరిల్లిపోతోంది. దేశానికి వెన్నెముక లాంటి స్థావరాలపై దెబ్బ కొడుతోంది. ప్రతి దాడిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ముఖ్య స్థావరాలపై దాడులు చేస్తుంది. ఇదిలా ఉంటే సుమారు 10,000 మంది భారతీయులు ఇరాన్లో ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ధృవీకరించింది. వీరిలో 6,000 మంది విద్యార్థులున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా భారతీయులను తరలిస్తున్నట్లుగా విదేశాంగ తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరు వల్ల 100 మంది భారతీయ విద్యార్థులు ఇరాన్ సిటీ ఉర్మియాను వదిలిపెట్టి ఆర్మేనియా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఒక బ్యాచ్ ని మంగళవారం భారత్కి తరలించే అవకాశం ఉందని అంటున్నారు. ఇజ్రాయెల్ దాడులతో ఇంతకుముందు సుమారు 600 మంది విద్యార్థులను టెహ్రాన్ నుంచి ఖోమ్ సిటీకి తరలించారు. మరికొంతమంది విద్యార్థులను షిరాజ్, ఇష్పాన్ నుంచి యాజ్డ్ నగరానికి తరలించారు. అక్కడి నుంచి రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసిందని ఎంఈఏ తెలిపింది. ఇక్కడ భారతీయ విద్యార్థులు భద్రతా పరిస్థితిని టెహ్రాన్ ఇండియన్ ఎంబసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని అధికారులు అంటున్నారు. అంతేకాదు, ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని టెహ్రాన్ ఇండియన్ ఎంబసీ తెలిపింది. ఇప్పటికే చాలా మంది ఇరాన్లోనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపింది. సాధ్యమైనంత వరకు ప్రాణహాని జరగకుండా భద్రత ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల నేపథ్యంలో భారతీయులు టెహ్రాన్ వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అలాగే భారత ఎంబసీతో కాంటాక్ట్ లో ఉండాలని కోరింది. ఎంకిపెల్లి సుప్పిచావుకొచ్చినట్లు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం భారతీయులకు ప్రాణ సంకటంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.